ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్యా, ప్రస్తుతానికైతే లక్ష్మిని ఇంటి నుంచి వెళ్లకుండా ఆపగలిగాం. నెక్స్ట్ ఏం చేద్దామమ్మా? అక్కా అక్కా, ఆ లక్ష్మినేదో మాట వరుసకి నీ కూతురు లాంటిది అన్నావని అనుకున్నాను గాని నువ్వు నిజంగానే నీ కూతురని ఫిక్స్ అయిపోయావు కదక్కా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? మొన్నట్నుంచి చూస్తున్నాను నువ్వు ఆ లక్ష్మికి సపర్యలు చేయడం, ప్రేమగా పలకరించడం, ఆప్యాయతలు దాంతో పంచుకోవడం చూస్తుంటే నాకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు కూడా నాన్న దాన్ని వసుదక్క వాళ్ళు దత్త తీసుకుంటారు అని చెప్పగానే నువ్వు అపోజ్ చేయలేదు సరికదా? నీకు ఇష్టమేనని చెప్పావు. ఇదంతా చూస్తుంటే నువ్వు ఆ లక్ష్మి వైపు వెళ్ళిపోయావని నాకు అనిపిస్తుంది. అది నిన్ను కూడా దాని మాయలో పడేసిందేమోనని డౌట్ వస్తుంది. అంబిక, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ప్లాన్ ఉంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకొక ప్లాన్ ఉంది. ఏంటక్క ఆ ప్లాను? శత్రువుని ఏరికోరి నెత్తి మీద పెట్టుకోవాలనుకోవడమా నీ ప్లాను? పిన్ని, అది మా ఇద్దరికీ ఎప్పటికీ తక్కువే. శత్రువే అయితే మీరు శత్రువుతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? అంబిక, నీ ఫ్రస్ట్రేషన్ నాకు తెలుసు. నేను దత్తతకి ఒప్పుకున్నా దాని వెనక ఒక ప్లాన్ ఉంది. అది నీకు చెప్పాల్సిన రోజును చెప్తాను. కాని నువ్వు అడ్డుకోవాల్సింది, ఆపాల్సింది, అడగాల్సింది నన్ను కాదు, దత్తత అడిగిచ్చిన నాన్నని. ఆయన్ని ఏమడిగినా వేస్ట్ అక్క. ఆ లక్ష్మి అభిమాన సంఘానికి మొదటి సభ్యుడు ఆయనే. ఆయన్ని, ఆయన నిర్ణయాన్ని ఆపలేము. కనీసం మీ ఇద్దరూ ఆ విషయంలో మద్దతు నాకిచ్చినా నేను వాళ్ళని వేరే విధంగా లాక్ చేసేదాన్ని. అంబిక, నువ్వు ఆ లక్ష్మి విషయంలో ఆవేశపడకు. ఎందుకంటే నువ్వు దాని మీద ఆవేశంగా ప్లాన్ చేసిన ప్రతిసారి ఆ ప్లాను రివర్స్ అయింది. ఆ లక్ష్మిని ఆఫీస్కి రాకుండా అడ్డుకోవాలని నువ్వనుకున్నావు, కానీ అది ఆఫీస్ ఎండీ అయ్యింది. తర్వాత 200 ఎకరాల విషయంలో ఆవేశంగా ముందుకెళ్ళావు. చివరికి ఆ 200 ఎకరాలు లక్ష్మికి నాన్న రాసేశారు. అంటే నువ్వా లక్ష్మి విషయంలో కోపం పెంచుకున్న ప్రతిసారి దానికి అడ్వాంటేజ్ అయింది. అవును పిన్ని, ఇప్పుడు నువ్వు ఆవేశంతో కాదు, తెలివితో ఆలోచించు. అంబిక, నువ్వు ఎలా మాట్లాడినా నాన్న కన్విన్స్ అవ్వరని నువ్వు అనుకుంటున్నావు గాని నీ కోపాన్ని, ఆవేశాన్ని పట్టించుకొని నాన్న నువ్వు వెళ్ళి ఎమోషనల్గా అడిగితే మాత్రం ఆయన ఆలోచిస్తారు. నీకోసం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆగుతారు. అమ్మ చెప్పింది నిజం పిన్ని. ఈ ఒక్కసారి కల ట్రై చేయి. తాతయ్యని ఎమోషన్కి ఖచ్చితంగా కరిగిపోతారు. ఈ దత్తతని ఆపేస్తారు. నాకు ఈ దారే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడే వెళ్ళి నాన్నతో మాట్లాడతాను. ఏంటమ్మా, ఇంకా నాతో మాట్లాడాల్సింది మిగిలిందా? ఇదేంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది అంబిక? ఏ విషయాన్నైనా ధైర్యంతో ఎదుర్కొని తెలివిగా మెదిలే నీ కంట్లో నుంచి కన్నీళ్లు రావడం ఏంటమ్మా? ఏనన్నా, నేను మనిషినే, నేను ఆడదాన్నే. నాకు ఎమోషన్స్ ఉంటాయి, నాకు సంతోషాలు, బాధలు ఉంటాయి నాన్న. నీకు సంతోషాలు, బాధలు ఉండవని నేను అనడం లేదమ్మా. ఏ విషయానికైనా అధైర్యపడవు, వెనకడుగు అసలు వేయవు అంటున్నాను. ముందు నువ్వు లెగువమ్మా, లే.
ప్రేమే నాన్న ఈ రోజు నన్ను ఇలా నిల్చోబెట్టింది. ఆ మొండి నమ్మకమే నాన్న నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏమైందమ్మా? మన కుటుంబం కోసం నా జీవితం మొత్తాన్ని దారపోసానని మీకు తెలుసు కదా నాన్న. మన కోసమని అంత త్యాగం చేసి నేను ఆ రోజు నిలబడితే నువ్వు మాత్రం నన్ను నా మాటని కాదంటున్నావు. ఆ లక్ష్మి నమ్ముతున్నావు, దాన్ని అందలు వెక్కిస్తున్నావు నాన్న. ఇదేనా మీరు నా మీద చూపించే ప్రేమ? ఇదేనా మన కుటుంబం కోసం నేను చేసిన త్యాగానికి మీరిచ్చే గుర్తింపు? ఆ రోజు అన్నయ్య అర్ధాంతరంగా చనిపోతే కుటుంబ భారాన్ని అంతా నేనే మోసాను. నీ కడుపున పుట్టిన నీ కూతుర్ని నువ్వు నమ్మట్లేదు నాన్న. అమ్మా. బయట నుంచి వచ్చిన ఆ పరాయి లక్ష్మిని నమ్ముతున్నావు. ఈ రోజు కూడా నేనెందుకు ఆ లక్ష్మిని పంపించేమని అలా గట్టిగా చెప్తున్నానో కనీసం ఆలోచించకుండా ఆ లక్ష్మిని దత్త తీసుకుందామని నువ్వు ఆలోచిస్తున్నావు నాన్న. ఎందుకు నాన్న, ఎందుకు ఈ కూతురు మీద నీకు అంత చిన్న చూపు? మీ అందరి కోసం గొడ్డులా కష్టపడ్డా నేను చేసిన తప్ప నాన్న? చెప్పండి నాన్న. అదేం లేదమ్మా. మరి నలుగురిలో నా మాట తీసేశాక సొంత తండ్రే పరాయిదాన్లా నన్ను చూస్తున్నారంటే నాకెలా ఉంటుంది నాన్న? నేనెప్పుడు అలా చూడలేదు తల్లి. అందరికంటే ఎక్కువగా నిన్ను ప్రేమగా చూసుకునేది నేనేనమ్మా. మీకు ఆ ప్రేమే ఉంటే ఆ దత్తత నిర్ణయం వెనక్కి తీసుకోండి. ఆ లక్ష్మికి సపోర్ట్ చేయడం ఆపే నాన్న. మీ కూతురు నిర్ణయానికి మీరు గౌరవం ఇవ్వండి నాన్న. అంబిక, అన్ని విషయాలు నేను ఆలోచిస్తానమ్మా. నాన్న ఆలోచిస్తానన్నారంటే ప్రస్తుతానికి నా బుట్టలో పడినట్టే. టైం చూసుకొని ఆయన ఆలోచన మార్చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని స్ట్రెస్ చేస్తే నా మాటలు వినకపోవచ్చు. సరే నాన్న, నీ కూతురు గురించి మీరు ఆలోచించండి. సరైన నిర్ణయం తీసుకో నాన్న. ఇప్పుడు మామయ్య గారు కూతురు వైపు నిలబడతారా, లేక లక్ష్మి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా? ఏం చేయబోతున్నారు మామయ్య గారు?